పాత మొబైల్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త మొబైల్ను తీసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. మన మహబూబ్ నగర్ జిల్లాలోని ఈశ్వర్ మొబైల్స్లో మెగా మొబైల్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తోంది. అద్భుతమైన ఆఫర్లతో హోల్సేల్ రిటైల్ ధరలకే స్మార్ట్ ఫోన్స్ అమ్మబడును. ఇక 0% ఇంట్రెస్ట్ డౌన్ పేమెంట్తో బజాజ్ ఫైనాన్స్ రే, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్, టీవీఎస్ క్రెడిట్, శాంసంగ్ ఫైనాన్స్ ద్వారా ఫోన్స్కు ఈఎంఐ సౌకర్యం కల్పించబడును. సిబిల్ స్కోర్ లేకపోయినా, పాన్ కార్డ్ సౌకర్యం లేకపోయినా మొబైల్ ఫైనాన్స్ ఇప్పించబడును. ఇంకెందుకు, త్వరపడండి. మా చిరునామా ఈశ్వర్ మొబైల్స్, నియర్ అశోక్ టాకీస్, రాయచూర్ రోడ్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9848448983, 9177023806. వెంటనే ఈశ్వర్ మొబైల్స్లో సరికొత్త మొబైల్ని కొనుగోలు చేయండి. రైతు బంధు పనిచేసి పెన్షన్లు కట్ చేసి ఇచ్చినవి హామీలు నెరవేర్చకుండా ఉన్న హామీలు మొత్తం తుంగలో దొక్కి ఈరోజు ఇచ్చిన హామీలలో పేద ప్రజల భూములు గుంజుకోము, దళితుల భూమి గుంజుకోము, గిరిజనుల భూమి గుంజుకోమని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు లగచేర్లలో రైతుల భూమి గుంజుకున్న తర్వాత వాళ్ళు ప్రశ్నిస్తే దాడి చేసిరని చెప్పి జైల్లో పెట్టింది. అసలు దాడి జరిగింది కలెక్టర్ పైన అని చెప్పింది. కలెక్టర్ ఏమో నా మీద దాడి జరగలేదని చెప్తున్నాడు, ప్రెస్ లో చెప్తున్నాడు, ప్రెస్ లోకి వచ్చి చెప్తున్నాడు కలెక్టర్ నా మీద దాడి చేయలేదని. కలెక్టర్ దాడి చేయలేదని చెప్పిన తర్వాత మరి ఎవరి మీద దాడి చేసిండ్రు, ఎందుకు కేసు పెట్టిండ్రు? 40 రోజులైనా బెయిల్ ఇవ్వకుండా రకరకాల కేసులు పెట్టి వాళ్ళను పర్సనల్ గా విచారించాలని చెప్పి పిటిషన్లు వేసి బెయిల్ రాకుండా చేసి చివరకు హాస్పిటల్ పాలైనా కూడా వదిలిపెట్టట్లేదు. హార్ట్ అటాక్ వస్తే కూడా ఒక టెర్రరిస్ట్ మాదిరిగా టెర్రరిస్ట్ వేసినట్లు బేడీ వేసి మరి బేడీల మీద గుంజుకొని వచ్చి చికిత్స చేయించారు. ఇది ఎక్కడైనా దేశంలో ఉందా? మీరు ఏం చేయదలుచుకున్నారు? రైతులందరినీ కాల్చాలనుకున్నారా? జైల్లో చంపాలనుకున్నారా? ఇంకా ఎన్ని రోజులు పెట్టాలనుకున్నారు? ఎన్ని రోజులు పెట్టాలనుకున్నారు జైళ్ళల్లో? రైతుల గురించి ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, రైతుల మీద కేసులు పెడుతున్నారు. దాడి జరగలేదని కలెక్టర్ చెప్తే కూడా మీరు అమానుషంగా వ్యవహరిస్తా ఉన్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు రాకముందే మీరు సరి చేసుకోవాలి. ప్రతిపక్షాలు మాట్లాడితే దాన్ని స్వీకరించేటువంటి గొప్ప మనసు ఉండాలి. మాట్లాడొద్దని చెప్పి అందరిని జైలు పెడుతూ పోతే ఏదో ఒక రోజు తిరుగుబాటు వచ్చి మీరు తిరగలేని పరిస్థితి వస్తుంది. అధికారం ఎప్పటికి ఉంటారు అనుకోవద్దు. మీరు నేర్పిన బాటలో రేపు వచ్చే ప్రభుత్వం కూడా ఆ విధంగా వ్యవహరిస్తే మీ పరిస్థితి ఏందని కూడా ఆలోచన చేయాలా. ఇలా ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. అసలు మాట్లాడొద్దామని మాట్లాడితే ఎంతవరకు సమంజసం? అది ఇంకా ఎన్ని రోజులు పెడతారు? దళితులను, గిరిజనులను, బీసీల భూములు గుంజుకొని పేద రైతులు, అక్కడ ఉన్నటువంటి పేద రైతు ఒక వేణుగోపాల్ రెడ్డి ఒక రైతున్నాడు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా పేద వాళ్ళే, అట్టడుగు వర్గాల వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళందరినీ కూడా మీరు జైల్లో పెట్టి భయపెట్టి ఇస్తే మరి ఆ భయపెట్టించి భూములు ఉంచుకుంటే అవుతుందా? ఇండస్ట్రీ వస్తుందా? ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత అక్కడ ఇండస్ట్రీ వచ్చి పని చేస్తుందా? ప్రజలకు ఏం అవసరం పడుతుందో అది పెట్టాలి కానీ అనవసరంగా వాళ్ళ మెడ మీద రుద్దుతామంటే ఎంతవరకు సమంజసం? మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి, హామీలు నెరవేర్చాలి. అది కూడా సీఎం నియోజకవర్గం అంటే ఆదర్శంగా ఉండాలి. సీఎం నియోజకవర్గం అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి. సొంత నియోజకవర్గంలోనే సొంతం ఓటేసిన ప్రజలే, ఓట్లేసిన నాయకులే తిరగబడుతున్నప్పుడు ఆలోచన చేయాలి. మీరు ఆలోచన చేసి పునరాలోచన చేసి రైతుల పక్షాలు నిలబడితే మీకు పేరుంటది. బలవంతంగా అధికారం దాన్ని గుంజుకుంటే వాళ్ళ శాపనార్థాలు మీకు లాభం ఉంటాయి. ఆలోచన చేయాలా. వెంటనే బేషరతుగా ఈ ధర్నా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. బేషరతుగా కేసులన్నీ ఉపసంహరించుకోవాలి, వెంటనే విడుదల చేయాలి. రేవంత్ రెడ్డితో పాటుగా 40 మంది ఎంత రైతులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు విత్డ్రా చేసుకొని ఉపసంహరించుకొని
రైతుల భూములు గుంజుకోమని మాట ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలి. మాట నిలబెట్టుకోకుండా పట్టుదలకు పోయి కొట్లాడితే నష్టపోయేది మీరే, మీ చరిత్రనే నష్టపోయేది. మీరు ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళు ఒంటరి కాదు. వాళ్ళ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు, రైతులు, మొత్తం రైతులు, కులం లేకుండా అన్ని రకాల రైతులు అందరూ కూడా, సన్నకార్చిన ప్రతి ఒక్క రైతు కూడా వాళ్లకు అండగా ఉంటారని, ఈ పోరాటం కేసులు ఉపసంహరించే వరకు కూడా కొనసాగుతుందని చెప్పని, వెంటనే వాళ్ళని విడుదల చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసులతో జైళ్లతో పరిష్కారం కాదు. నీ నియోజకవర్గాన్ని ఆదర్శంగా ఉండేట్టు చేసుకోవాలి. చిరస్థాయిగా రైతులకు చేసి మేలు గుర్తుపెట్టుకుంటారు చేసుకోవాలి. కానీ రైతు బంధు బంద్ చేసి, కళ్యాణ లక్ష్మి బంద్ చేసి, తులం బంగారం ఇస్తామని ఎగ్గొట్టి 4,000 చేస్తామని 4,000 చేయకుండా 2,500 పెంచుతామని మహిళలకు అది ఇవ్వకుండా ఉన్న భూములు గుంజుకొని బలవంతంగా చేస్తే అది మీ నియోజకవర్గంలోనే ప్రజలు తిరుగుబాటు అయిందంటే, ఆవేశంగా అంతవరకు అయిందంటే మీరే ఆలోచన చేసుకోవాలా. ఎవరు సలహా ఇస్తుండ్రో మరి మీకు కానీ ఆలోచన చేసుకొని మరి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయాలని, విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ దృష్టి అంతా హామీల మీద దృష్టి పెట్టండి. సంవత్సరం గడిచిపోయింది, ఇక మిగిలినది 4 సంవత్సరాలు. మరి నిన్న మొన్న మేము వింటున్నాం 2027 నాడే 27 ఫిబ్రవరి మార్చిలోనే ఎలక్షన్ వస్తుందని చెప్పి కూడా దేశం మొత్తం కూడా కోడే కూస్తా ఉంది. జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే 2.5 సంవత్సరాలు కూడా లేదు. ఇదా మరి ఎన్ని హామీలు నెరవేరుస్తారో దాని మీద దృష్టి పెట్టాలి. కేసులతో పరిష్కారం అవుతుందంటే కాదది. ఈ తెలంగాణ గడ్డ కేసులకు భయపడితులకు గురి చేస్తున్న భయపడేది కాదు. అట్లా భయభ్రాంతికి గురి అయినటువంటి తెలంగాణ వచ్చేదే కాదు. కనుక కేసీఆర్ ని జైలుకు పంపుతాం, కేటీఆర్ ని జైలుకు పంపుతాం, హరీష్ రావుని జైలుకు పంపుతాం, ఎవరు గొడవ చేస్తే వాళ్ళకు కేసులు పెడతామంటే కాదది. సమస్యల మీద దృష్టి పెట్టి హామీలు నెరవేర్చాలని చెప్పి మేము ఈరోజు అంబేద్కర్ గారికి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన పుణ్యమే తెలంగాణ వచ్చింది. ఆయన పుణ్యమే రాజ్యాంగంలో ఆర్టికల్ తెలిసినందుకే తెలంగాణ వచ్చింది. మరి అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ వస్తుందని చెప్పిండు. 10 ఏళ్లు ఏం పరిపాలన చేసినామో ప్రజలకు తెలుసు. సంవత్సరంలో ఎన్ని హామీలు నెరవేర్చిందో మీకు, మీ మనసుకు తెలుసు. కనుక పునః పరిశీలించుకొని హామీలపై దృష్టి పెట్టాలని, వెంటనే కేసులను ఎత్తివేయాలని చెప్పి ఈ సభ ద్వారా, ఈ యొక్క ధర్నా ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.